ఈ మధ్య సరదాకే ప్రాణాలు పోతున్నాయి అంటే వినడానికి విడ్డూరంగాను, లోపల భయంగాను అనిపిస్తుంది. సరదాకి ప్రాణాలు పోవడం ఏంట్రా అనుకుంటున్నారు కదా! నిజంగా. సరదా కోసం మనం చేసే కొన్ని అడ్వెంచర్ థింగ్స్ ఉంటాయి చూసారా? అవి మనుషుల ప్రాణాల మీదకి తెచ్చి ప్రాణాలే తీసేస్తుంది అది. అందులో ముఖ్యంగా ఫస్ట్ కేటగిరీలో వస్తుంది బంగీ జంప్. ఈ బంగీ జంప్‌తో చాలా ఇన్సిడెంట్స్ మనం వింటున్నాం ఈ మధ్య. అయితే దూకగానే తాడు తెగిపోవడమో, లేదా హుక్ ఊడిపోవడమో, మనిషి ప్రాణం అయితే పోతుంది. అందులోనే జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇదైతే మరీ ఫూలిష్ అనిపించింది. ప్రొఫెషనల్స్ ఏం చేశారంటే ఆ అమ్మాయిని బంగీ జంప్ చేయడానికి కొండ పైనుంచి కిందకి తోసేశారు. కానీ తోసే ముందు వెనక తాడు ఉందా లేదా కూడా చూసుకోలేదు. ఆ తాడే కట్టకుండా అమ్మాయిని తోసేశారు. పాపం అమ్మాయి ఆ పైనుంచి కింద పడేదాకా కూడా బతికే ఉంటాను నేను అనుకుని ఒక భ్రమలోనే ఉంది. తగిలిన తర్వాత అసలు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక అడ్వెంచర్ చేయాలి అంటే కూడా మనకి భయం వేస్తుంది. ఎందుకు మనం అడ్వెంచర్ ఎందుకు చేస్తాము అంటే ఆ ప్రొఫెషనల్ మీద నమ్మకంతో చేస్తాం మనం. మన మీద నమ్మకం లేదు, వాడి మీద నమ్మకం. మనం ఇంటి పక్కన వాళ్ళని నమ్మం. గిన్నె ఇచ్చి వాడు ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూస్తుంటాం. అలాంటి మనము పోయి మన ప్రాణం తీసుకెళ్ళి వాడి చేతిలో పెడుతున్నాం. సచ్ ఎ సాడ్ థింగ్. అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఎవరిని కూడా ఏ అడ్వెంచర్కి కూడా నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు. సో మిమ్మల్ని కూడా ఎవరైనా ఫోర్స్ చేసినా సరే చేయొద్దు. మీకు చేయాలనిపిస్తేనే చేయండి. ఎందుకు అంటే అది మనకి లాస్ట్ థింగ్ అవుతుందో ఫస్ట్ థింగ్ అవుతుందో కూడా తెలియట్లేదు. అందుకని అడ్వెంచర్స్ మీకు చేయాలనిపిస్తేనే చేయండి, లేకపోతే అసలు చెయ్యొద్దు ఎవరో ఫోర్స్ చేశారని. ఓకేనా? ఇది నేను ఎందుకంటే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది మన వాళ్ళకందరికీ షేర్ చేసుకుందాం, కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా అని. ఓకేనా? థ్యాంక్ యూ.